హాయ్ అండి, అందరికీ కనుమ శుభాకాంక్షలు. కనుమ అనంగాల్ని గుర్తొచ్చేది వడల పండగ కదా. సో ఈ ఫెస్టివల్కి అయితే ముందు నుండే అందరూ ప్లాన్ వేసుకొని ఉంటారనమాట. ఫెస్టివల్ ట్యూస్డే వస్తుందా, సండే వస్తుందా ఏంటి అనేసి. ఫ్రైడే సాటర్డే చేయరు కాబట్టి మండే కూడా చేయరు. అలాగే నేనైతే ఉదయాన్నే ముగ్గు అయితే వేస్తున్నాను, చూసేయండి. కనుమ రోజున పిల్లలు అయితే బాగా హెల్ప్ చేస్తున్నారు. మా స్మైలీ కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. అండ్ మధ్య మధ్యలో అది విసిగిస్తుంది నన్ను. సో వాళ్ళు అయితే పట్టుకోవడానికి వచ్చారు పిల్లలు. ఈ వీడియో కూడా ఇంటి దగ్గర పిల్లలే తీశారండి. సో ఇలా అయితే మా డే స్టార్ట్ అయింది కనుమ రోజున. మీరు కూడా చూసేయండి మేము ఏమేమి చేసాము, ఏమేమి వంటలు వండుకున్నాము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అండ్ మీరు కూడా ఏం చేశారు, ఏం వంటలు చేశారు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఒకసారి అయితే వ్లాగ్ అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి మీ సపోర్ట్ అయితే మాకు కావాలండి. కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూసేయండి. అండ్ ఈసారి ఫెస్టివల్ అయితే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నామండి. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే వాళ్ళం, బట్ ఈ ఇయర్ మాత్రం వెళ్ళలేకపోయాము. సో ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఫెస్టివల్ని చేసుకుంటున్నాము. ఇదేంటి అంటే ఇక్కడ కొత్తిమీర, పుదీనా ఏవో వలిచారు. సో వాటి రెమ్మలు అనమాట అక్కడ వేసేసారు. ఫ్రిడ్జ్లో అయితే ఏమున్నాయా అని నేనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో ఎగ్స్, టమాటోస్, ఏవో మసాలాలు ఏవో అన్నీ ఏవో ఉన్నాయి. అండ్ ఈ ఫ్రిడ్జ్లో కూడా ఏవో ఉన్నాయి, బట్ నేనైతే అంత గమనించలేకపోయాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే కనుమ అనంగాల్ని ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే వడల పండగ. వడల పండగ రోజునైతే ఉదయాన్నే 7:30కే స్టార్ట్ చేసేసారండి. వడలు అయితే స్టార్ట్ చేసేసారు మమ్మీ, అత్త. ఎందుకంటే తర్వాత మళ్ళీ లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది అనుకుంటున్నారా? మామ ఫ్రెండ్స్ కోసం అయితే మేము లంచ్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వాలనుకున్నాము. మామ అనుకున్నాడంట, సో ఫ్రెండ్స్కి ఇవ్వాలి వడల పండుగ రోజున అనేసి. ఎందుకు అనుకున్నాడు అంటే వాళ్ళు చాలా క్లోజ్ అనమాట, ఫ్రెండ్స్. సో ఎలా అయినా ఫ్రెండ్స్కి ఇవ్వాలి అనేసి అయితే అనుకున్నారు. సో ఇక్కడైతే వడలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మమ్మీ, అత్త. అలాగే చికెన్ కూడా చేశారు, అండ్ చికెన్ బిర్యానీ కూడా చేశారు. వేరే ఆంటీతో చేయించారు చికెన్ బిర్యానీ కూడా. అలాగే నాటుకోడి పులుసు అండ్ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై, వడలు, పెరుగు చట్నీ, ఇలా అయితే చాలా వెరైటీస్ అయితే చేసేసామండి. ఇక నేను చెప్పడం ఎందుకు లేండి, మీరైతే వీడియో చూసేసేయండి ఎండ్ దాకా. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. చూసేయండి ఎండ్ దాకా. కీప్ వాచింగ్.